నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నేను పోతే. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. భోజమహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో ఇలా అన్నాడు: మోక్షానికి పోగలిగేవాడు ఎవ్వడు అని ప్రశ్నించాడు. మహాక్రతువులు చేస్తే మోక్షానికి పోవచ్చని కొందరన్నారు. జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు, భక్తితో పోవచ్చని కొందరు, సత్సంగంతో పోవచ్చునని కొందరు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పసాగారు. అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చు అని అన్నాడు. ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది. మాకు లేనిదేమిటి, కాళిదాసుకు ఉన్నదేమిటి, అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేమిటి? మదనపడ్డాడు. ఇతడే నా మోక్షానికి పోయేవాడు అంటూ ఆక్షేపణలు కూడా మొదలయ్యాయి. భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు. కాళిదాసు లేచి, మహాప్రభు, నేను అనే అహంకారం పోతే ఎవరైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను. అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశం కాదు అని వివరించాడు. భోజ మహారాజుతో సహా సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు. సమాప్తం.